రా రా రవణ రవణ చీరలు చల్లకుండా ఆన్లైన్ లా చీరలు మంచుకున్నాయి అని 2 బుక్ చేసిండే వచ్చినాక అవి ఎటు లేవే మళ్ళా రిటర్న్ పెట్టినా. ఓ అవునా, నువ్వు ఒకరోజు కట్టుకున్నాకనే రిటర్న్ పెట్టినావని అందరు అంటారు. వచ్చి నీ పాపం పాడుగాను మనోళ్ళకు ఏం చెప్పద్దు, ఒకటికి 2 పుట్టిస్తారు. మేము మా చూసినాం ఆ చీర కట్టుకొని రీల్ చేసినాయి, మళ్ళీ పుట్టించడేముందని ఇంకా. నువ్వు గసండి దానివైతి, నువ్వు నా దోస్తు అని చెప్పుకుంటే గన్ని పేరునాల పెట్టబడుతుంది. ఉన్నది ఉన్నట్టు అంటే పేరునాలు అంటావు నువ్వు గాని పోషాక్ ఎట పోతాందిగా. ఆగో ఓ పోషావా దిగరా, ఎటు పోతున్నావు పోషావా? నేను ఎటు పోతలేను కానీ ఏందే తీరం కొద్ది కూర్చున్నారు, ఏం పనులు లేవా? ఏమంటావు, నిన్న మొన్న నాట్లకే పోతుంది, ఇక పని అంతా చేసుకుని ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం. మీకేందే మంచిగా ఉన్న నాడు కైకిలో గంబడ పోతారు, లేని నాడు మంచిగా అట్లా కూర్చుంటారు, అత్తకు ముళ్ళెత్తు పని చేయకుండా పనులు చేసుకొని ఉంటారు. ఇక నా కోడలు ఉన్నది అంటే అవ్వా పాడువాడి పినకారి ముండ గిట్టున్న పుల్ల గట్టు పెట్టదు, వినబడ్డదా? నీకేమైంది? మంచి కోడల్ని తెచ్చుకుంటేవి, నువ్వే ఇష్టపడి తెచ్చుకుంటేవి కోడల్ని. నీ మంచి మంచివను మంచివతే మంచి కోడలేవతే ఆ బాడకావు అద్దనంగా చేసుకున్నాడు, దాన్ని నేను చేసుకోమన్నా. మంచిది మంచిది అంటే అబ్బో దానికి వచ్చిన కథలు బిడ్డో, ఏ కోడలు దానికి రావద్దు, ఏ అత్తకు రావద్దు. నాకు వచ్చిన గతి పుట్టిదానికి పుట్టడి బుద్ధులు ఎక్కువ. మరి ఎందుకు నువ్వు బాగానే ఏమన్నా అంటున్నావేంది? ఊకే నేను కదా జోలికి ఎందుకు పోతానే? అరే గత ఆనం చేసినాడు బాత్రూమ్ మీద బట్టు ఉంటే నీ బట్టలతో నలిసేస్తే ఏమైతే నీ చేతులకు జట్టలు కుడతాయే? నేను అవ్వసంటి దాన్ని కాదా? నా కోడలు అని నేను దాన్ని ఇంట్లోకెళ్ళి బయటికి తోలకుంటే అన్ని పనులు చేస్తా. ఒక్కనాడు సాతగాన్ని అడుగు ఇంత ముళ్ళెత్తి పని కూడా చేయదు. మీరు మీ అత్తలకు చేసి పెడతారు, మీరు చేసుకుంటారు పాడుగాడి. ఇక నా కోడల గురించి చెప్తాడు వినవాడు. మేము ఇంట్లోకి వెళ్ళకుంటే ఇంట్లో పని అంతా అవనే చేస్తాను అనుకుంటే మంచిగా ఎర్రగా బుర్రగా ఉందని తీసుకొచ్చుకుంటూ ఇంతకుంటే వెళ్ళకుంటే ఇంత పని చేసినట్టే రాయే. పొద్దుగాలు ఎత్తది తింటదంటే ఆయన లిప్స్టిక్ పెట్టుకుంటుంది, పౌడర్ వేసుకుంటుంది, కథం టీవీ పెట్టుకొని అంటుంది. ఇక ఫోను ఇరావు లేదు, ఫోన్లో అయింది చూస్తుంది, కాని చూస్తుంది, అన్ని చూస్తుంది. గట్ల కాదు గిట్లా అని చెప్పడు మొగడు. ఏమన్నా అంటే ఇక అమ్మ నా పెండాన్ని వస్తలేమంటాడు ఆ గాడిది. అంతటి ఇక ఇంకొక కొడుకుని ఏమన్నా ఆ గాడిది నీ మా అన్న బిడ్డని చేసుకోరా మేనదని చెప్తే నాకు మేనదద్ద ఏమదద్దా అని పట్టుకున్నదాన్ని దాన్ని వేసుకున్నాడు ఆ శివకాండ్ర దాన్ని. ఆ శివకాండ్రది నా ఇంట పడ్డవారే నా అన్నగాళ్ళకు దూరం అయినా. మా బిడ్డలు ఉండగా నువ్వు ఎవరితో చేసుకున్నావు ఎట్లా వస్తుందని ఆడన పెట్టే. ఇప్పుడు చేసుకుంటే అయ్యే పాయ ఏదో మంచి చెప్పుకొని మెల్ల పని చేయించుకోరాదు, ఎందుకు అట్టిగా లోలు పెట్టుకున్నావు? చిన్న పోరా బుదరకి చెప్ప సాకిలెట్ ఇచ్చి బరికి తోలటానికి దానికైనా వెనక సీరలు అగ్గాలైన వాళ్ళు చూడిపో. అత్తమా ఒక పని చెప్తారా, ఎదురైన పనికల్లా పోతారు నాట్రయ్య ఇంటికాడి పని అన్ని పనులు. అందరికి ఒక లెక్క ఉంటదా? అందరు ఒక లెక్క ఉంటారా? తీయరాదు. గట్టు సాలించుకొనే ఉండనే అందరు కోడలు రోతీరు అయితే నా కోడలు రోతీరు కాదే. నేర్పించుకోవాలి, ఆమె ఇక్కడ ఆమె కాదు కదా, సిటీ నుంచి వచ్చే. అయ్యో నా సిటీలు ఉన్న వాళ్ళు మొగలు చేసుకుంటలేరు, సంసారం చేస్తలేరు, పనులు చేస్తలేరు, పొరగంట కట్టలేరా? అది కాక వచ్చిందా ఢిల్లీ గిట్ల ఓడితేనే ఆ పొల్ల ఏం పని చేస్తలేదు కావచ్చు. ఊకోయే నువ్వు లేపడి ముక్కుదారా, మీ అత్త మీద పెట్టుక నువ్వు మరి నిన్ను ఎవడు చేసుకోవద్దు అన్నాడు మేనోళ్ళను? నువ్వే సిటీ పిల్ల కావాలి, అందంగా ఉండే పిల్ల కావాలి నా కొడుకు అని పోయి తెచ్చుకుంటేవి. నేను గట్టలేదే ఆ బార్కావి చేసుకున్నాడు, అది లేకపోతే నేను మందాకి సత్తాడా ఆయనతో ఒక్క బార్కావు చస్తాడని నీ ఇష్టమైన. నువ్వు బజారు పోయే కుక్కని తెచ్చుకోరా బార్కావ అన్న, దాన్ని తెచ్చుకొని వచ్చిండు ఆయనతో నాకు కొంప ముంచిండు. వినబడ్డదా? అయ్యో పోషక్క నువ్వు గిట్ల పడితే ఊరంతా పోషక్క కోడలు మంచిది కూసుండబెట్టి సాత్తది అని అందరు అనుకుంటే నువ్వేమో గిట్ల చెప్పబడుతుంది. ఏమైతే అన్నది ఏసమిటి అన్నది నీకు ఎరగట్టు ఉపుతుంది పోసక్క కోడలు అందే పోసక్క కోడలు అది చేస్తే వరిగిపోతుంది. ఇక చాలు నేను ఎప్పుడు వచ్చినా పోరు పని చేసుకుంటూనే ఉంటుంది. ఏ ఊకే నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడినావు కానీ నేను మొన్న పోతే కూడా గిన్నెలు వేసుకొని తోముతాను. గిన్నెలు 2 రోజుల గిన్నెలు ఏమవుతాయి ఆడది ఎప్పటికప్పుడు తోముకొని పెట్టుకుంటుందా? ఈ ఎల్లటి రేపు తోముతాయి, రేపటి ఎల్లుండి తోముతాయి. ఇక అన్ని ఒక్కసారి అయిన వాళ్ళ గిన్నె కనబడాయా? అది చేస్తే వలిగిపోయిందట, గిన్నెలు వేసుకొని తోముతున్నా అంటుంది. ఇక పొద్దుకు 10 సార్లు తింటదట, ప్లేట్లన్నీ అన్నే పెడుతుంది, అది ఒక్కతే తోముకోవాలి. మరి ఎప్పటికప్పుడు కొంచెం దోమేసుకుంటేంది. నా కోడలు ఏ గడియ లగ్గం చేసుకుని నా ఇంటి అడుగు పెట్టిందో గాని బిడ్డ, లగ్గమైన 3 నెలలకే మీ మామకు కాలుకు దెబ్బ దక్కింది కాదు, ఒడ్డు మీదకి వెళ్ళి జారిపడ్డాడు. 3వ కొడుకు 60-70 వేల ఖర్చు అయింది. ఒత్తుగా సచ్చిన
నా అన్నగారు నా అదల ముంగట నా ముస్తాను ఇజ్జత్ వద్ది మా పిల్లలు కాదని కదా అని వేసుకున్నాం అంటారు అని వచ్చక సచిన పడ్డదా ఎవరికి చెప్పాలి ఇగో మొన్నటికి మొన్న ఎదురుగట్ట కాడ దేవుని నడుకత్తే కోడలు గండ ఉంది అన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? కోడలు గండ ఉండదు అందరికి ఏ గండ ఉంటే నాకు కోడలతో గండ ఉన్నది. ఆ బాడకావు నద్దురా అంటే ఒక బాడకావు అయినందుకు నా అన్న బిడ్డను చేసుకోపోయే నా తమ్ముని బిడ్డను చేసుకోకపోయే నా అవ్వగారు చాలు అటే బందాయే. మా పోరగండ కాదని మందిని చేసుకుందాం మేము ఎందుకు వస్తామే సాగిన సంపిన వాళ్ళే అని ఆరన పట్టే ఏమైనా ఇంటికని చెప్పాలా ఏడికని పోవాలి చెప్పుర్రిగా మంచిగా గిన్నెడు తిని గద్దల మీద కూర్చుంటే గిట్లా గది కట్టాలని ఎక్కిరిత్తుర్రు అమ్మలక్కలు చెమ్మ చెక్కలు అని అటు ఇటు పోయి మా మీద పడ్డదా? మరి లేకపోతే అంటే నా కోడలు చేయి సిరి చేస్తే ఇక నేను తిరుగుకుంటే ఇంత పని తిరుగుతానా? అయ్యో ఏదో కొంచెం అట్లా పోతున్నావు అనిపిస్తే నువ్వేమో గిట్లా మరి కాదా నీ కోడలు అన్ని పనులు చెప్తుండట అంటే అది టీవీ చూసుకుంటుంది నాడు ఇంట వంటని తింటాంది ఇక ఇంతకెళ్ళి వెళ్ళకుంటే పనులు అన్ని చేసినట్టేనా? అయ్యా అందరూ అంటే మాకు తెలుసు పొట్టి గిరికది అన్ని మార్చిండే లగ్గమైన అన్ని మార్చింది. నా కొడుకు ఎటు వచ్చినా బాబు వేయనటోడు నేను వేసేదాకా తినపోవు అల్ల అయ్యేవాడు కూడా కంటే అసంటోడు ఇప్పుడు నోట్లకి అవ్వ అన్న పేరు కూడా వస్తలేదు. ఇవాళ అది బెల్లమైంది నేను అల్లమైంది అయిపోయి బిడ్డ అల్లమైతే అల్లమైన మీకు మీరైనా మంచిగా బతుకున్నంటే ఆడి పోయి పాటిని ఇది లేదు అది లేదు కయ్యరొరుతుంది రంకులానికి రైక పెడితే కంపకి పెట్టి చెప్పుకుందాట నా సంసారమే చక్కదనం లేదు. అయ్యో పాపం పాపమైందే పోషకు తగ్గట్టు కూడలే వచ్చింది అంతేనా? ఏంది నాకు తగ్గ కూడలా? ఏం మాట్లాడుతానేవే నువ్వు? ఏమన్నా పెట్టాడు ముంగట జారపడ్డట్టు గిదేనా రీతి పద్ధతి? నాకు తగ్గట్టు కూడలా? నా లగ్గమైన వాళ్ళే గట్టి నడుచుకున్నా అని దాని లెక్క నడుచుకున్నా మా అత్తమామను మా అత్తను మా ఆడబిడ్డలను మా బావల మరుదులను అందరినీ నేను ఎంత మంచిగా అరుచుకున్నాను ఎవరైనా అడుగు అడిగాక చింత కింద లెక్క నడుపో గిట్లే ఉన్నానా అరల తలుపులు పెట్టుకొని ఆడబిడ్డ వచ్చిన బావ వచ్చిన మరద వచ్చిన లేవక తలుపులు పెట్టుకొని ఇంతకెళ్ళి వెళ్ళకుంటున్నానా? మా పెద్ద బావ పెండ్రావు 8 నెలలు అవగారించుకోతా నేనండి పెట్టిన కాదే అల్లవా సాధనక మంచాల అన్నది గిట్లే ఉన్నానా? 5-6 అన్నది మా అత్త పొత్తుల సంసారమైన హద్దు మొగడ దాసిన మొగడ ఏరున్నావు అని లగ్గం కాగానే ఏరుమంటనా అరల పోయి పడినా తలుపులు పెట్టుకొని పాప జాలిగుండ అప్పటి రీతి అప్పటి పద్ధతి ఉన్నది ఇప్పుడేవతో నేను ఎంతో మంచిది అన్న నా బావలను అడుగునా మరుదులను అడుగునా ఆరాలను అడుగునా ఆడబిడ్డలను అడుగు చెప్పుకుంటా మా అత్తను లగ్గమైన వాళ్ళే మా అత్తను మా నడిపారాలు ఓర్వలే కానీ నేను గట్ల కాదే నా తల్లి లెక్క చూసుకున్నా. మరి ఇంత మంచుకుంటా నీ కోడలు గిట్ల ఏమో పాడవాలి అన్నలు ఒక తీరు ఉంటాయి నేను నా అత్తకు గొంజి పోసిన కానీ నాకు పోతాయి ఆడిది పొట్టిది కనిపిస్తుంది ఇది ఈడొడతా అక్కడికి వినిపిస్తుంది దాని గొంతు బాధ చెప్పుకుంటుంది గట్ల అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది నీకేందే శనిగిస్తున్నట్టు నువ్వు గిస్తారు అవుతా వెళ్ళటట్టు నానత్త ఎడ్డిది ఏదన్నా పడుతుంది మళ్ళా నువ్వు అట్కరాడదానివి కరెక్టే ఏ పోయిన తలకాయ వస్తాను సంవత్సరం బాడక ఉంటుందని లేకుంటలే మరి ఇండ్లన్నీ తిరుగుతుంది గిట్లనే ఆ పోరే ఎత్తది ఇంటి కడపని అంతా అవు పొద్దుగాల పాలకు పోయి వచ్చే వరకు గంజు దోయి గంజు కూడా నీళ్లు కూడా పెట్టదు ఎరికేనా? ఆడు లగ్గమైన గిన్ని రోజుల నుంచి నన్ను నవ్వారు విలువకున్నా గానీ ఆడికి బాడకావుకు నీళ్లు కావ పెడతాన్న లింగినాలు చేస్తాన్న ఆడు పెండానికి బాత్రూమ్ కుడుకు నీళ్ళు పెడతారు నా ముంగట పెళ్ళానికి పెట్టకుండా దీనికి పెట్టాలా? అవునే మానం లేదు నీకు అవును ఆడు పెట్టకపోని మరి మావకు సాతనైతే లేదు మావకి నీళ్ళు పెట్టు మావ చీరడిచింది మావ చీర నలిసేయి నీ బట్టలతో నా చీర గిట్ట నడిచేస్తా నీ చేతలకు జట్టలు ఉడతాయి అప్పుడప్పుడన్నా నా చీర గిట్ట ఎడమ చేత కూడా ముట్టరే 3 రోజులకు ఒకసారి తానం చేస్తే ఎట్లా వింటుందా పోరి? ఇగో ఆడదాన ఊపుకున్న కొద్ది బాగా మాట్లాడుతాను అక్క సిగనే కొత్తా నేను 3 రోజులకు ఒకసారి తానం చెప్తున్నానే నా అంతా సురువు శుభ్రం ఉంటావే నువ్వు ఎక్కడో అక్కడ పోయినాక మురికాల నీళ్ళు ముంచుకొని తాగే సంవత్సరాలకి ఏం తెలిసే నా సంసారం నేను ఏం తిన్నా ఏం కట్టపడ్డా ఏం ఎరికేసుకున్నా అప్పుడు గిట్ట ఎదురైంది అప్పలప్ప బాకలే కంటు పెద్దగా చేసుకున్నాం కడుపు చిన్నగా చేసుకున్నాం ఎదురైన కట్టం చేసుకున్నాం 4 రూపాయలు సంపాదించుకున్నాం ఇప్పుడు తేమ కూడా తిందాం కానీ పెదవులో కోటి పెడుతుంది కండ్లో కోటి పెడుతుంది అయ్యో నా అందం పెట్టువన్నలే పుట్టువన్నలేదు పెట్టువన్నీ ఎడికెళ్ళి వస్తుంది పువ్వులు పెట్టుకొని ఇంకా అందంగా తయారయ్యొచ్చి ఆ పోర్ని లిప్టిక్లు పెడుతుంది ఇది పెడుతుంది అని అంటాను నీ వయసుకి ఇవన్నీ అవసరమా? అవునే నేనేమన్నా గంగెత్తలు అన్ని తీగేసుకున్నానే ముత్తైద గాజులు వద్దా పువ్వులు వద్దా ఇప్పుడు ఆడిది మొగడు ఉంటాగా మట్టెలు తిత్తాంది పుట్టెలు తిత్తాంది ఎటుకలు ఇట్టిన పోసుకొని ఒక్కతన్న ఆడదాన్ని ఉన్నదే అదే ఇప్పుడు స్టైల్ మరి దీనికి ఇప్పుడు ఏం ఏర్పడుతుందే ఎన్ను మెన్ను లేకుండా మాట్లాడుతుంది
వినబడ్డదా? సిద్దిపేటకి ఎంగేజ్మెంట్ అయినా కాడు ముక్కు పెద్ద ఉండద్దు అంటే నేను బతిలాడినా కానీ ఆడు ఇనలే ఇంటే వాళ్ళ అత్తమా ఆడబిడ్డలు అందరు అద్దాలు పోరాడు మామెచ్చిండు కానీ ఇక మళ్ళీ ఎట్లయితే గట్ట అని సిరిసిల్ల కాడ సంబంధం చూసేసిన పోని తీయి ఆయనతో అవయలేని పోరి అన్నాడు పడుతుంది అది చేసుకుంటుందని. మరి పోసావా నువ్వు చూసిన సంబంధమే నీ దయవాళ్ళు నువ్వెట్లా దీపేవాని రాంగ ఇక్కడ బువ్వేవాని తినవాని అనేది ఇంత చాయబొట్టేది ఇంకా నన్నే కంకిని కాల్సినట్టు మాట్లాడుతుంది. మరి దానికి ఎట్లా కనబడతాను నేను? అవునే పోరి గట్లనేనా ఎంత మంచి సంబంధం చూసి ఇచ్చింది నీకు. అది చూసిన సంబంధం అని దానికి 10,000 పట్టు చీర కొనిచ్చేదాకా కొనిచ్చింది ఇది కాక కొనిచ్చింది నేను కట్టినా పట్టు చీర కొనిచ్చి కానీ సంసారం ఎంత మంచుకుంది. అసలు పట్టు చీరలు కనిపించినప్పుడల్లా అంటారు అదే మాట, నేనే నిలబెట్టినానే. ఏదో నువ్వు నీ సంసారం మంచుకుందా అని అనుకుంటాను. తీరా ఏ నిలబెట్టి పోనీ ఎలా కాకుండా రేపన నా పోరగంటకున్నా మళ్ళకు నా కన్నా రాదాపోయిందని నేను అందరికి మంచి చెప్తా గానీ అందరు నా వెనక పొక్కలు తోడే సంతుడు. నువ్వు మంచిగా ఉంటే ఉబ్బలు తోడర్తి. భయపడకు పోసావా, నీకే మంచి రోజులు వస్తాయి. నా కోడలు చక్కదనం లేక నాకేం బాధనే, ఆయన కోడలు అయితే మంచిగుండు అది ఒక్కదానితో నాకు రాంచి నాకేం బాధ, నాకు మొగలు లేడా. నువ్వే పిలిచినావు కానీ అయితే తీపోసావా, ఏదో తెలిసి తెలియకన్నా ఏం మనసులో పెట్టుకోకపోసావా, ఏదో పని మీద పోతున్నట్టున్నావు కదా, పోయిరా ఇంటింటికి మాంటిపోయి అట్లా ఉంటది కానీ పోయిరాపు. నేను పని మీద పోతాననే ఆ గాడిని బియ్యం తెమ్మంటే బియ్యాన్ని కోదలేడు, ఆయనకేమో మోకాళ్ళ నొప్పులాయే. ఇక బియ్యం కాడికన్నా పోతా ఉన్నాడేమో చూసేస్తానని పోతాను. 5-6 గాంధీ తెరవదట కదా ఆమె దుకాణం. మరి పో మెల్లవో పోయేదాన్ని పిలుస్తుంది ఇన్న పోతు కొడుతుంది. సంచిగిన తీసుకపోతలేవు మరి బియ్యానికి. చూసినావా ఎన్ని మాటలు అంటుందో ఈ పోషావా. మరి ఎందుకే నువ్వే పిలిచినావు పోయేదాన్ని. పిలిచదానా ఏమో మాట్లాడదామని అనిపించి ఏంటిది పిలుచుడు, ఇంకోసారి దాన్ని నాకు తొవ్వంటి పోతే పిలిచినావు అనుకో చూడు. ఇప్పుడు తెలిసి అయ్యాను పిలుస్తాను తీయరాదే. పాపం అంటున్నావు దాని గుణం నీకు తెలియదే, నాకు తెలుసు. ఏమో పాపం కానీ బాధలు చెప్పబట్టి అప్పుడు అవన్నీ చేసిందట, ఇక బాధ అనిపించదా అని. అప్పుడు ఏం చేసిందో నీకు తెలుసా? మా అత్త చెప్పింది, నాకు అన్ని తెలుసు దాని గురించి. సంధ్య, ఓ సంధ్య, ఏమైంది మాట్లాడతలేవు? అరే పొద్దున మాట్లాడితే ఒక్క మాట మాట్లాడతలేదు నువ్వు. ఏం మాట్లాడాలి నీతోటి? మీ అవ్వ గంటగానే తిడతాంటే సప్పుడే ఎత్తలేవా, ఇంకా మాట్లాడతలేవా నచ్చి ముచ్చట పెడతాను నాతోటి. చక్కనాడు లోపలికి. అబ్బా సంధ్య, నువ్వు అట్లా అలుగుతే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఎట్లనో అనిపిస్తే పోయి ఎట్లా దునుకుపో. మీ అవ్వ గన్ని మాట్లాడంటే ఒక్క మాట అనసాత కాదు కానీ ఇప్పుడు వచ్చేవి ముద్దపప్పు లేక బుద్రకిస్తాను నన్ను. చక్కనాడు లోపలికి. అరే మీ ఇద్దరు నన్ను దూరం కొడతావు నువ్వు. మా ఇద్దరు అయితే అనేది మీ అవ్వే కదా, నీ కళ్ళు కనబడతలేవా? అరే ఎందుకంటాను నా పిల్లని ఒక్క మాట కూడా అంటలేవు. ఏం మొగనివో ఏమో, ఒక్కొక్క మొగడు చూడిపో పిల్లని కొంగు పట్టుకొని తిరుగుతారు. మరి ఎవరు కొంగు పట్టుకొని తిరుగుతావు? అది మా అమ్మనే ఒక మాట అంటే పడుతుంది. మీ అవ్వ ఒక్క మాటే అంటాందా? ఒక్క మాట కాదు, ఒక్క మాటకు 10 మాటలు అంటాంది. మీ అమ్మన్న మాటలకు ఓపిక పడతాను కాబట్టి ఇంకా ఉన్నా, లేకుంటే ఎప్పుడో పోయేదాన్ని. అట్లా కాదే సంధ్య, ఇటు నువ్వు అటు మా అబ్బా, మీ ఇద్దరు ఇట్లా వస్తే నేనెటు పోవాలి? ఇప్పుడైతే నీ నుంచి నాకు కొంచెం ప్రశాంతత కావాలి. ఫస్ట్ ఇక్కడ నువ్వు నాడు. అబ్బా సంధ్య, నువ్వు అట్లానే ఎట్లా అనాలే మరి? ప్లీజ్ నువ్వు అట్లానే. ప్లీజ్ లేదు కలిసి ఒక్కటి ఎత్తా చక్కనాడు. నా కడుపులో చెడ పుట్టింది. మరి వారి ఏంద్ర దాన్ని బుజ్జగిస్తున్నావు, బతిలాడుతున్నావు. గా పెద్దనాన్న కొడుకు చూడిపోరా నీకన్నా చిన్నాడు పెళ్ళాన్ని ఉత్సవిస్తాడు. అవురా పెళ్ళాన్నే బాగా బతిలాడబడితివి, అది లేకపోతే నోట్లకు పోదారా? నువ్వు గట్ల బతిలాడితేనే గాలి అది చెట్టు ఎక్కి చింతకొమ్మలు ఎక్కి సర్కసోడు ఆడినట్టు ఆడుతుంది. ఒక్కొక్క చూడిపో అత్తమామను కూర్చుంటే పెట్టి ఎన్ని పనులు చేస్తాండ్రో. లగ్గమైన కాడికెళ్ళి ఒక్క ముళ్ళె పని చేసిన అది రూపాయి కట్టం చేసిందా? ఇంకా వెన్నెలు గలవన్నీ చూడిపో. అత్తమామ నడుచుకుంటారు, ఉండలేదో తింటారు, కైకిలు పోతారు. ఇది కైకిలు పోతే అట్టొస్తుందా? ఇది కట్టం చేస్తే అట్టొస్తుందా? నేనట ఒర్రుతాను నాట ఇది ఒర్రు అంటది. ఇది ఈ పొచ్చిదాన్ని అద్దురా వాడుకోవన్నా. ఎందుకు కొడతాను అట్లా కాకి లెక్క? నీ అసంటే అత్త ఎవతాను ఉన్నదా ఊళ్ళే? ఏమో పొద్దున్న లేచిన కాంటే సాయంత్రం దాకా ఒకటే ఒరుతాను వసపిట్ట లెక్క. నేనేం పని చేస్తలేనా, పాట చేస్తలేనా? నీ కళ్ళు కనబడతలేవా?
మీ అవ్వ చూసినావు ఎట్లా మాట్లాడుతుందో? నా మొగ నన్ను అంటాను, నేను ఆయనంట. నీకేం పోతుంది? ఏమో సాటల బియ్యం పోసి ఊరంతా తిప్పినట్టు చేస్తాన్నావు. నీ ఊకితే నాన్నకి అది మస్తు బాధపడుతుంది. బాధపడుతుందా? ఏమిటికి బాధపడుతుందిరా? బగ్గ పని చేస్తే బాధపడుతుందా? భోజన లేక బాధపడుతుందా? బువ్వ లేక బాధపడుతుందా? బట్టలు లేక బాధపడుతుందా? నన్ను రోజు పొద్దుగా కైకిలు దోరితే బాధపడుతుందా? గుమ్మి కూసినట్టు తిని గుమ్మెడు తింటది, దానికి ఏం బాధరా? అది బాధపడుతుంది అమ్మా అని కాలు కొడుతున్నావు. నీ జట్టనోత్రం అన్నవాడా, నువ్విచ్చిన గౌరవమే రా అన్న. 10 మందిలకు పోతే నీ ఇజ్జత పోతుంది గాడిది. అదట బాధపడుతుందట. అవునే, నీకేమిటికి బాధేస్తుంది? అన్నం తింటలేవా? బట్టలు లేవా? బాటలు లేవా? కైకిలు పోతున్నావు, గంబెడు పోతున్నావా? ఈ కావాలి ఎంత నడుచుకుంటే బాధ అనిపిస్తానే. అయ్యో నా సోకు, నువ్వు కాంగ ముట్టి వచ్చినావు సిటీలా. అవునే, రాసి రంపాన పెడుతున్నాయి దాన్ని. కొంచెం బుద్ధినా అలా నీకు? వచ్చినవా? నువ్వు ఇంకా రాలేదని చూస్తున్నా. నువ్వు గిసంటోడివే, ఆడు గసంటోడే. నువ్వు గిట్నే మాట్లాడా అన్న. ఎన్నడవ్వే నేను అయినాక సుఖపడుతున్నది. మీ అమ్మ మీద ఉన్నప్పుడు గిట్నేనాయే. నా కొడుకు లగ్గమై కోడలు వచ్చినాక గిట్నేనాయే. మీ అక్క చెల్లెలు నడుచుకోలే, మీ అన్నదమ్ములు నడుచుకోలే, మీ అవ్వ నడుచుకోలే. ఇది ఒక్కతే కోడలు నాకు పుల్ల. ఇదేమో నన్ను బాగా తరిచి రవి నన్ను వచ్చి పెట్టినట్టు. నేను గట్నే కొట్టినా మా అత్తమావను. మీ అవ్వ నేను నన్ను జోలికి పోయినా గన్ని తిట్టాం కూడా మీ అవ్వకు సేవ చేసిన మంచాల అంటే. నా చీర అంత గబ్బు ఉందా? 20 శాతం విండదు ఎందుకు? ఇంకా ఈడు బచ్చలాడుతాడు దాన్ని. అందంగా తడుక మీదేసుకో కొడుక, నువ్వు వచ్చి కూరలకు కాక తింటున్నావు. చూడు మామయ్య ఎట్లా మాట్లాడుతాందో. నోటికి ఎంత అంటే గంత మాట్లాడుతాంది. నా లగ్గమై ఇంట్లోకి వచ్చినాకనే నువ్వు ఒడ్డు మీకెళ్ళి పడ్డవాట, నా కాలు జట్ట కాలాట అని ఊరంతా పంచి పెట్టుకుంటాంది. మన ఇంట్లో ముచ్చట్లు బయటికి ఎట్లా పోతానే మామయ్య? నన్ను రాసి రంపాన పెట్టుకుంటాంది. ఈ ముచ్చట నీ కొడుకు చెప్పుకుంటే బెల్లం కొట్టిన రాయి లెక్క అవ్వ కొంగు పట్టుకొని తిరుగుతాడు. గట్లున్నది నా బతుకు. మన ఇంట్లో ముచ్చట్లు బయటికి ఎట్లా పోతాన్నాయి? ఈదికి ఎట్లా ఎక్కుతాంది? పని చేస్తలేనాట, అన్నం తింటాన్నావు, కూర తింటాన్నావు, బట్టలు కడతాన్నావు, బాతలు కడతాన్నావు అని నన్ను ఎండ వస్తాంది. దీన్ని నోరు పాడుగాను. నాకు అవ్వలేడు, అయ్యలేడు, ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఇంట్లో పడి సత్తదని చెప్పేసి నన్ను రాసి రంపాన పెడతాంది. అనరాని మాట్లాడుతాంది. ఏడు చేసి నా తలకాయ పోతాంది. నేను ఏడవై సావాలి, ఏడవై బతకాలి. నేను పల్లెటూరు దాన్నా, నాకు పొలం పనులు రావడానికి, పత్తేర పోవడానికి, కలవ పోవడానికి. నేను సిటీలో ఉట్టి పెరిగిన దాన్ని, నాకేం పనులు వస్తాయి? అండి పెడుతున్నా కదా, తింటాను కదా టైంకు టైము. అమ్మా ఎందుకే ఈ లొల్లి? అసలు ఎందుకు లొల్లి పెడుతుంది నీకు అర్థమవుతుందా? నాకేడు అర్థమైతుందిరా? అసలు నేను మనిషినేనా? అర్థం కాందే 4-5 ఆడబిడ్డలను బావలు మరలు అర్థమని అందరు నడుచుకొని నీకు లగ్గం చేసిందా? నువ్వు కోరుకున్న పేదాన్ని చేసిందా? నేను ఎలా నీకు పీసదాన్ని అయినా గట్ల పదట్ల పొన్నవో పోస కొడుకు కోడలకు ఉడుకుడుకు నీళ్ళు పెడతాడట, బట్టలు వింటాడట. అంటే బిడ్డ నా చెవులు పోతాన్నాయి. ఆడదానికి పక్కన వేస్తాడు అంటాండ్రు. ఎట్లా పెడతాను నీకు? అవురా వారి పెండాలి కొడుకుని ఇల్లు కొంచెం బాత్రూంలో పెడతాను. ఎప్పుడు పెడతారా? పోరో ఉచ్చిన వల్ల పెద్ద ఆపరేషన్ అయితే సాధ కాకుండా మొగడు పెండానికి పెడతారు, పెండ మొగడికి పెడతారు. నీ పెండానికి ఏమైందిరా? కూరగడ్డ కట్టరా? ఆటేస్తుందా? శనిగిస్తున్నట్టున్నది ఒకటే కాడ పొట్టిని. ఈ పొట్టిదానికి నువ్వు ఇప్పటి నుంచి బాత్రూంలో నీళ్ళు పెట్టుకుంటుంటే నేను చూసుకుంటూ ఉండాలా? నా అన్న బిడ్డనా, నా తమ్ముని బిడ్డరా? నువ్వు దానికి సేవని చెప్తే ఊరంతా చూస్తారు. నువ్వు ఇంతకెళ్ళి వెళ్ళావు, పొద్దుగాల పోతావు, పొద్దువీకి వస్తావు. అమ్మలో అక్కడ ముచ్చట్లు తింటే నాకు ఏమనిపిస్తా చెప్పు? దాన్ని ఏమనకంటున్నావు? నెత్తి మీద ఎక్కించుకోరా? ఇంకా బిడ్డ మంచిగా చెప్తాన్నా. నీ చేత గాంధీ తినే బాగుంటది, ఆయనతో పోయకుంటే పోయిపోతే ఈయన పట్టుకొని నన్ను వయసు వస్తా. మనం ఉండగానే సావాలి, సతగానే కావాలి. అమ్మా ఊకే సత్త అనకే, మేము లేమాయే. నువ్వే అనబడితే నువ్వే వరబడితే మళ్ళా సత్త అనబడుతుంది. ఇంకోసారి అట్లా అనకే. ఏమోరా, నాకు ఈ ఎర్రుడు చేయబట్టి తలకాయ అంటే తలకాయ వస్తుంది. వినబడ్డదా? నీ పెన్నాన్ని ఇంత సాయ పెట్టువాను. ఇంకా టీవీ కాడ కూర్చుంది, ఇంకా సీరియల్ అన్న చూస్తా. మావ గట్లే పడుతుంది. మావ బాగా మంచిదే. చాయ్ పెడదు. నీకు మంచిగానే కనబడుతుంది. నీ గోస నీ అబ్బ గోస ఎప్పుడు పోతుందో ఏమో నాకు. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు రవణ హోటల్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఉంటది. బాయ్.